వెరికోస్ వెయిన్స్ మన ఏవిస్ వాస్కులర్ సెంటర్లో విత్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. నమస్తే రమగారు. నమస్తే రమగారు. దానాలు చేస్తూ ఉంటాం. కొంతమంది గుప్త దానాలు చేస్తారు, కొంతమంది అందరికీ తెలిసి దానం చేస్తుంటారు. అసలు దానం యొక్క ఫలితం ఎలా ఉంటుంది రమగారు? ఉంటుందా? బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందా? పరమాద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో దానం చేయాలి అనేది వింటాం. కార్తీకంలో దానం చేయాలి, తర్వాత మాఘంలో దానం చేయాలి, దీపావళి పండగప్పుడు దానం చేయాలి, తర్వాత ఏమో మన సంక్రమణంలో దానాలు చేసుకోవాలి. ఇవి వింటూ ఉంటాం, తెలుసు మనం. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఈ రోజుల్లో నువ్వులు దానం చేయండి, గుమ్మడికాయ దానం చేయండి, నెయ్యి దానం చేయండి, తర్వాత ఏమో ఎండాకాలం చేయండి, తర్వాత ఎవరికైనా ఆహార దానం, మనం ఏమంటే అన్నదానం, ఉత్తమమైన దానం అన్నదానం, విద్యాదానం చెయ్యండి. ఇవన్నీ ఏంటంటే ఈ దానం చేయటం వల్ల అదేమిటో మనకు వచ్చి పడిపోతుందని కాదు, ఒక పాజిటివ్ థింగ్, మన దగ్గర ఉన్న విషయం, మనకి ఒక అవకాశం ఉంది ఇతరులతోటి పంచుకోవటం. ఏదో వంట చేసుకున్నాం, మనమే తింటాం రోజు. ఎప్పుడైనా ఏదో పప్పలు చేసామనుకో, కింద వాళ్ళకో పై వాళ్ళకో పక్క వాళ్ళకో మన ఇంట్లో పనిచేసే అమ్మాయికో 4 పెట్టిస్తే వాళ్ళు కూడా తిని ఎంతో బాగుందంటే మనకు ఒక సంతోషం. వీటిని దానం అనం, పంచుకుని తింటామంట కదా. అవును. ఇప్పుడు నీకు పప్పు ఉప్పు అన్నీ ఉండి ఎవరైనా వాకిట్లో అమ్మ అని ఏదైనా సహాయం చేయండి అంటే, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే ఒక 1 బస్తా బియ్యం ఇచ్చి, ఒక 10 కేజీలు మినువులు ఇచ్చి చేస్తారు చూడు. అది ఎన్ని రోజుల పాటు వాళ్ళకి ఆహారపు అవసరాన్ని తీరుస్తుంది. దానివల్ల నేను ఇచ్చాను బార్టర్ సిస్టమ్ లాగా, ఇంకోటి నాకు వస్తుంది అని భావించరు. మనం పేరు చెప్పుకుని ఒకడు 10 రోజులు తింటాడులే అనిపిస్తుంది. ఒకడికి అత్యవసరంలో మనము 10 రూపాయలు ఇస్తాం, హాస్పిటల్లో ఉంటారు ఎవరో అనారోగ్యాలు, అప్పుడు ఏదో డబ్బు అవసరమైతే ఇస్తాం. భోజనం పాపం ఆహారం కుదరట్లేదు, ఫుడ్ కుదరట్లేదు అంటే 4 రోజులు మేము పంపిస్తానులేండి. రక్తదానం అవసరం, మా ఫ్రెండ్ మా ఇంట్లో రక్తదానం చేసేవాళ్ళు ఎవరు, స్నేహితులు ఎవరో ఉన్నారు, వాడు ఎవరికో ఫోన్ చేసి ఎవరే ఫలానా గ్రూప్ కావాలట, ఎవరైనా ఉన్నారా అని గబగబా అరేంజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనతో పాటు ఉన్న వాళ్ళని, మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయటము, ఇవి దానం అంటే. ఇది ఎట్లా ఉపయోగపడుతుందో చూడు. ఇప్పుడు నాకు బ్లడ్ అవసరం, ఏదో నువ్వు పంపించావు ఎవరినో, రేపొద్దున నీకో ఆ పంపించిన వాడికో అవసరమైతే నేనేం చేస్తాను? బ్లడ్డే ఇవ్వలేకపోతాం కదా, ఇంకోటి ఇస్తాం. అది అక్కడ ఉన్న వస్తువు మారుతుంది, లేదా విషయం మారుతుంది. పైగా ఇట్లా నాకు అత్యవసరమైనప్పుడు ఎవరో ఒకడు ముక్కు మొహం తెలియని వాడు, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా ఎవరో వచ్చి సహాయం చేస్తే, ఎవరికో ఏదో కావాలంటే నేను కూడా చెయ్యాలనుకుంటా. ఇలాగే వాడెవడో నుంచున్నాడు నా కోసం, భగవత్ స్వరూపం, నేను కూడా అలాగే చేస్తా. ఇట్లా సువాసన ఒకరి నుంచి ఒకరు, ఇప్పుడు ఒకళ్ళు జవాదు పూసుకున్నారు, వాళ్ళని ఆనుకుని మనం కూర్చున్నాం, మనకు అంటుకుంటుంది, మనం కూడా ఇంకెవరినో ఆనుకుని కూర్చుంటాం, వాళ్ళకి కొంతైనా వెళ్తుంది. ఈ సహాయం చేసే గుణము ఎప్పుడు కూడా పాజిటివ్ థింగ్, అది ఆటోమేటిక్గా మనకి కావాల్సింది ఇస్తుంది. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే, నువ్వు కొబ్బరి చెట్టుకి పెట్టావు, ఒక చెట్టు పెట్టావు, నీళ్ళు పోసావు, కొబ్బరి చెట్టు నీకు ఎలా ఇస్తుంది నీళ్ళని? వేరే స్వరూపంలో ఇస్తుంది. ఓ మొక్క పెట్టావు, ఆ మొక్క ఎవరో పెట్టారు, దానికి నువ్వు నీళ్ళు పోస్తావు, అది ఎట్లా ఇస్తుంది? దానికి ఏ చేత వస్తుందో ఆ రకంగా ఇస్తుంది. ఇవ్వడం అయితే గ్యారంటీ కాదు. ప్రపంచం అట్లా ఇస్తుంది, యూనివర్స్ మనకు అట్లా ఇస్తుంది. ఆ చెట్టు వల్ల ఉపయోగం మనమే తీసుకోకపోవచ్చు, ఎవడో మన పిల్లలు వెళ్ళొచ్చు, ఇంకొకరు పెట్టిన చెట్టు వల్ల ఉపయోగం మనం పొందుతున్నాం ఆల్రెడీ. అలాగే అది ఎప్పుడు మనం ఆలోచనలో ఉండాలి. దాన ప్రక్రియ అంటే పూర్వకాలం రాజులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు దానాలు, ఇలా తీసి అలా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మన పద్ధతులు మన పరిస్థితులు అవి కాదు, కలిగిన దాంట్లో ఇతరులకి సహాయం చేయటం. ఒక మంచి కథ ఉంది, చెప్తాం. చాలా చిన్న కథ, కానీ ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది అనమాట. మహాకవి కాళిదాసు కాలంలో, ఆయన భోజరాజు ఆస్థానంలో ఉన్నప్పటి కథ అంటారు. భోజలు కాళిదాసు కథలు చెప్తారు కదా. ఒకరోజు ఈయన మన కాళిదాసు గారు మంచి ఎండాకాలం ఎక్కడికో నడిచి వెళ్తుంటే ఈయన చెప్పులు వేసుకుని చక్కగా మంచి బట్టలు, చలవ బట్టలు వేసుకున్నాడు, తెల్లటి పంచె అవి కట్టుకున్నాడు, బాగున్నాడు. ఎదురుకుండా ఒక ముసలి ఆయన కాళ్ళు కాలిపోతున్నాయట, చాలా కష్టపడి నడుస్తున్నాడు. మరి ఎండాకాలం రోహిణి కార్తెలో రోళ్ళు పగిలిపోతాయంటారు, ఎంత కాలిపోతాయి కాళ్ళు. ఈయనకు చాలా బాధేసింది, అయ్యో వృద్ధుడు, ముసలివాడు, కాళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పేసి ఆయనకి ఏమనిపించిందంటే, పాపం వీడికి నా చెప్పులు ఇచ్చేద్దామనిపించింది.
చెప్పులు ఇచ్చేసాను. ఇస్తే ఆయన దండం పెట్టేట ఆ ముసలాయన. బాబు చెప్పులు వేసుకుని వెళ్ళు, నేను వెళ్ళిపోతానన్నాడు. చెప్పులు ఇచ్చేసాక ఈయన కాళ్ళు కాలవా? కాలుతాయి. అట్లాగే గబగబా నడిచేస్తున్నాడు ఆయన. పోనీలే, నా వల్ల ఒకడు. ఇప్పుడు ఈ ఒక్క పూటే నేను కాళ్ళు కాల్చుకునేది, ఇంటికి వెళ్తే ఇంకో జత చెప్పులు ఉంటాయి నాకు. రేపు నా కాళ్ళు కాలవు, అలాగే రేపు అతని కాళ్ళు కూడా కాలవు, నా చెప్పులు ఉన్నాయి కాబట్టి అని ఇలా సంతోషిస్తున్నాడు ఆయన. సంతోషంతో గబగబా నడిచేసి వెళ్తుంటే భద్రగజ మీద ప్రభు వస్తున్నట్ట భోజరాజు. కవిగారు నడిచొస్తున్నాడు, ఆపవయ్యా గజాన్ని అన్నాడు. మావటివాడు గజం ఆపాడు. ఆపంగానే గబుక్కన కాళిదాస్ గారిని చేయిపుచ్చుకుని పైకి లేవ తీసుకున్నారు. ఆయన కూడా గజం ఎక్కారు. గజం చల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. భద్రగజం మీద ప్రభుతో పాటు వింజామర వీయటానికి ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది, గాలి వేస్తూ ఉంటుంది. ఆ వింజామర చక్కగా వట్టివేళ వింజామరకి చిన్నగా నెమలి కన్నులు అవి పెట్టి గాలి హాయిగా వేస్తుంది. ఎండగా ఉన్నా కూడా గాలి తగులుతూ ఉంటుంది. అక్కడి నుంచి భద్రగజం నడుస్తుంటే ప్రభు అడిగేట భోజరాజు గారు, మహాకవి, ఈ ఎండలో కాళ్ళు కాల్చుకుంటున్నారు ఏమిటి మీరు? పాదరక్షలు ధరించకుండా ఎందుకు వచ్చారు అన్నాడు. పాదరక్షలు దానం చేశాను ప్రభు అన్నారు. అదేమిటి, ఎండలో ఎవరైనా పాదరక్షలు దానం చేస్తారా అని భోజరాజు అడిగారు. పాదరక్షలు దానం చేసిన ఫలితం భద్రగజాన్ని ఎక్కించింది కదా ప్రభు అన్నాడు. గజారోహణ ఎలా కుదురుతుంది? మరి ఎంత గొప్పది గజారోహణ. చెప్పులు దానం ఇచ్చినందుకు గజాన్ని ఎక్కించాడు భగవంతుడు నన్ను. అద్భుతం కదా రమ్మగారు. వెంటనే ఫలితం ఇచ్చాడు కదా, కవి కాబట్టి ఆయన అట్లా స్పాంటేనియస్గా చెప్పేశారు. చెప్పులు ఉండుంటే ఆయన దారిని ఆయన నడిచి వెళ్ళిపోయేవాడు. దాన ఫలితం ఇట్లా ఇస్తుంది. అంత అత్యవసరమైన వాడికి చేసే దానం అత్యద్భుతమైన ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అది నువ్వు కోరుకున్నట్టుగా నీకు కావలసినట్టుగా కాకపోవచ్చు, ఈ రోజున ఇప్పుడే కాకపోవచ్చు, ఏదో ఒక రోజున దాని ఫలితం తప్పదు. అది తీసుకుంటాం మనం. అత్యవసరమైనప్పుడు ఎవరో తెలియని వ్యక్తుల నుంచి మనకు సహాయం అందచ్చు. చెప్పలేం కదా. అవును కదా, చెప్పలేకపోతాం. అందుకని ఎప్పుడు మనకి అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి ఇతరులకి సహాయం చేయండి. దాన్ని దానం అని భావించద్దు, సహాయం అనుకోండి. అది మనకి సహాయం చేస్తుంది. అద్భుతమైన కథ అండి. ఎంత ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి, మనం నేర్చుకోవాలి ముందు ప్రధానంగా. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.